ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆ స్టైల్ చూడవయ్యా. ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి ఇంతకు వాడా మగ వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు ఇంతసేపు పడుకుని ఉన్నాడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఏం చేద్దామంటావు మరి? 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పౌడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని వెరీ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. సరే రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఏంటి అర్థం కాలేదా? వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కాలేదు. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఎంత హడావిడి చేసిన దేనికి? సంపద సృష్టిని ఏం చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏం చేసైనా సరే జగన్ మీదని బురద చల్లాలా. పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి ఇలాంటి జోకులు ఏమైనా ఇప్పుడే వేసేయండి. అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా, ఫీల్ అవ్వకు. మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ మన రేంజ్కి అయితే ముష్టెత్తుకోవాలి లేదా మోట్ల మోయాలి. రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, ఆపకపోతే ఆ రెడ్ బుక్కే మీకు శాపం అవుతుందని మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సరే చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. చాలా కంపెనీలతో చర్చలు జరిపారు.
చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు చట్టం మీద చట్టం దగ్గర మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళు దులిపే. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ ఆడి కొంచెం మెంటల్ అని పడిపోద్దు. మెంటలా? ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అని అంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటామో లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు. నేనేం చెప్పనా భయ్యా? మీరు సాధించింది ఏం లేదు. ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటయ్యా? అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి, అక్కడ కూడా అవే ప్రసంగాలు. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు. నీకెందుకురా? కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా కంగారెంతురా? రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి ప్రతివాడు భావరక్షణ చేస్తున్నాడు. మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు నిన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా. ఏమైంది? రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్